ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఏంటండి అలా ఉన్నారు? నాతో కాస్త ప్రేమగా నవ్వుతూ ఉండొచ్చు కదా. ఓహో, మీ ఫోన్ చెక్ చేశానని మీరు ఫీల్ అవుతున్నారా? సారీ అండి. కోర్స్ మీరు మాట అంటే మాటే అనుకోండి, కానీ నా అనుమానం నాది కదా. ఏమండి, మనం పెళ్ళైన కొత్తలో ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. నువ్వు నేను ఇదివరకు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో కదా. అరే అదేంటండి ఇప్పుడు లేమా? ఇప్పుడు నేను నీకు భారంగా అయిపోతున్నాను కదా. ఏమండి, మీరు పదే పదే అలా దాని గురించే నెగటివ్గా ఆలోచించకండి. కాస్త పాజిటివ్గా మాట్లాడండి. ఏంటండి ఏం మాట్లాడట్లేదు? అసలు ఏం ఆలోచిస్తున్నారు మీరు? అంతేలేండి. ఒకవేళ మీ పక్కన నేను కాకుండా సంధ్య కనుక ఉండుంటే ఎంత సందడిగా ఆనందంగా ఉండేవారు. తను ఉండుంటే బాగుండేదని మీరు అనుకుంటున్నారు కదా. ఏమైందండి? నువ్వు ఇలా నెగిటివ్గా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. సరే సరే మాట్లాడను, జస్ట్ జోక్ చేశానండి అంతే. ఇక నుంచి అన్ని పాజిటివ్గా మాట్లాడుకుందాం, సరేనా? మీరెప్పుడు నా పక్కనే ఉండాలి. సరే పదండి. నువ్వు నా పక్కనుంటే నాకెప్పుడు ధైర్యంగా ఉంటుంది సంధ్య. ఖచ్చితంగా మనకి మంచి రోజులు వస్తాయి, మనం హ్యాపీగా ఉంటాం. మనమిద్దరం ఇలా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలండి. మీ మనసులో ఎవ్వరూ లేకుండా నేను మాత్రమే ఉండాలి. మనం లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి. సంధ్య గారు, ఏమండి, మీరు కారు ఆపద్దు. ఏం అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కారు ఆపద్దు. సంధ్య, వింధ్య గారి కారు. రాజేష్ గారు, రాజేష్ గారు. ఏమండి, అలా వెళ్లే వాళ్ళని మనం ఆపకూడదు, ఎదురు వెళ్ళకూడదు. మీరు రండి. అలా కాదు సంధ్య, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయ్యో వెళ్ళనివ్వండి. వెళ్తేనే అందరం బాగుంటాం. అదేంటి? అదే, ఎవరి పని మీద వాళ్ళు వెళ్తేనే పనులు పూర్తవుతాయని చెప్తున్నాను. కారు అక్కడే ఆగిపోయింది. వాళ్ళు మన కోసం ఆగారేమో. ఏవండి, వాళ్ళు మన కోసం ఏం ఆపలేదు. మనం వెళ్దాం రండి.
కాదు సంధ్య, అది వాళ్ళు కారు ఆపితే వద్దు అంటావేంటి? ఏంటండి ఆపారు? చెప్పాను కదా ఆపద్దని. ఓ, మీ మాజీ ప్రియురాలు వెళ్ళిపోతుందని చూసి తనతో మాట్లాడకుండా వెళ్ళలేకపోతున్నారా? సంధ్యని మర్చిపోలేకపోతున్నారా? పిచ్చి పట్టిందా నీకు? ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవా? నీకు నచ్చిందెలా ఊహించుకొని ఆ ఊహల్లోనే బతుకుతావా? చూడు, చూడు, స్టార్ట్ అవుతుందా? ఏదో ప్రాబ్లం వచ్చింది, అందుకే ఆగింది. ఓహో, కార్ ఆగిందా? నేనింకా మీరే ఆపేశారనుకున్నాను. చూసారా, చివరికి ప్రకృతి కూడా మీకే సపోర్ట్ చేస్తుంది. పోయి పోయి సంధ్య కనపడగానే ఈ కారు ఆగిపోవాలా? ఏమండి, రండి వెళ్దాం. అదిగా సంధ్య, వాళ్ళు మన కోసమే కారు ఆపితే మనం వెళ్ళకపోతే ఏమనుకుంటారు? నువ్వురా వెళ్దాం. అది కాదు, ప్లీజ్ నా మాట వినండి. ఎందుకండి వెళ్ళడం? వద్దండి. సరే, నువ్వు ఇక్కడే ఉండు. అది కాదు, వద్దు. ఏమండి, వింది గారు, ఏమైంది? రాజేష్ గారు, ఏమైందండి? కార్ ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. అయ్యో, అవునా? ఇప్పుడు ఎలా మరి? అదే ఎవరైనా మెకానిక్కి ఫోన్ చేద్దామా అని చూస్తున్నాను. అయ్యో, ఇప్పుడు మెకానిక్ వచ్చి దాన్ని చూసి బాగు చేసేంత టైం ఎక్కడుందండి? మనం వెళ్ళాలి కదా. పోనీ తోస్తే కార్ స్టార్ట్ అవుతుందేమో కదా. ఏంటి, నువ్వేమైనా మెకానిక్వా? కార్ తోస్తే స్టార్ట్ అవ్వడం ఏంటి? నువ్వు నీ పిచ్చి మాటలు. అయ్యో రాజేష్ గారు, వింది గారిని ఎందుకు అలా అంటారండి? నిజంగానే తోస్తే కార్ స్టార్ట్ అవుతుంది కొన్నిసార్లు. కరెక్టే అనుకోండి, ఇప్పుడు ఎవరు తోస్తారు? వదిలేయండి. అరేరే, మన కోసం శ్రీకర్ గారు ఈ చిన్న హెల్ప్ చేయలేరా? శ్రీకర్ గారు, కొంచెం కార్ తోస్తారా? వింధ్యా, అయ్యో పర్లేదు వింది గారు, దానికేం భాగ్యం. మీరు ఎలానే కూర్చోండి, నేను తోస్తాను. అబ్బబ్బా, వద్దు శ్రీకర్ గారు, పర్లేదు. ఏం పర్లేదండి, ముందు మీరు స్టార్ట్ చేసుకోండి, నేను తోస్తాను. ఏంటి వింధ్యా, నువ్వేం చేస్తున్నావు? అసలే శ్రీకర్ గారి చెయ్యి బాగోలేదు, అతని చేత నువ్వు. ఏం పర్వాలేదండి, మీ దగ్గర చాలానే తిన్నారు కదా, ఆ మాత్రం బలం ఉంటుందిలేండి. స్టార్ట్ అయింది. చాలా థ్యాంక్స్ శ్రీకర్ గారు. ఆగండి ఆగండి, ఒక నిమిషం. శ్రీకర్ గారి చేతి నిండా డస్ట్ ఉంది. చాలా థ్యాంక్స్ అండి, మేము అర్జెంట్ పని మీద వెళ్తున్నాం, ఉంటామండి. అది మీరు స్టార్ట్ చేయండి, పదండి. ఉంటామండి, మీరు పదండి. భగవంతుడా,
నా జీవితంలో అన్నీ వదులుకున్నాను. ఇక నుంచి నా జీవితంలో అన్ని సంతోషాలే ఉండాలి. ముఖ్యంగా నా భర్త మనసులో ఉన్న సంధ్యని ఆయన శాశ్వతంగా మర్చిపోవాలి. తను నా భర్తకి దూరం అయిపోవాలి. దేవుడా, వింధ్య చాలా తప్పుగా ఆలోచిస్తోంది. తన మనసులో నుంచి ఆ ఆలోచనలన్నీ దూరం అయిపోవాలి. తనలో మార్పు రావాలి. నాలో ఇంకా ఏ మార్పు రాదు. నా భర్త పూర్తిగా మారాలి. మా ఇద్దరి మధ్య ఉన్న ఈ చీకటి రోజులు ముగిసిపోయి కొత్త రోజులు రావాలి. వింధ్య కళ్ళను మనస్సును కమ్మేసిన ఆ ముసుగు తొలగిపోవాలి. నిజానిజాలు అది తెలుసుకోవాలి. ఆలస్యం అయినా చివరికి నిజం తెలుసుకున్నాను. ఇప్పుడు ఇంకా జాగ్రత్త పడుతున్నాను. కొన్ని బంధాలు తెంచుకున్నాను. ఇక మీదట సంధ్య కాదు, అలాంటి వాళ్ళు ఎవరెదురొచ్చినా, ఆటంకాలు ఏర్పరిచినా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు స్వామి. నా స్నేహితురాల్ని దూరం చేశా, నా బిడ్డని దూరం చేశా. అయినా నేను నిన్నేమీ నిందించడం లేదు. నా రాత ఇలా ఉంది అని సరిపెట్టుకుంటాను, కానీ అక్కడ నా వింధ్య జీవితం మాత్రం ఆనందంగా ఉండేలా చూడు స్వామి. అమ్మా సంధ్య, అమ్మా సంధ్య, అత్తయ్య, అత్తయ్య, మీరా? ఏంటమ్మా అలా ఉండిపోయావు? లోపలికి రమ్మని చెప్పవా? మనల్ని చూసిన ఆనందంలో తను అలా ఉండిపోయింది వాణి. అంతే కదా సంధ్య? అంతే అంతే మావయ్య గారు, అత్తయ్య గారు, రండి రండి రండి. కూర్చోండి అత్తయ్య, కూర్చోండి మావయ్య. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అమ్మ సంధ్య, ఇప్పుడు అవన్నీ ఏం వద్దమ్మా. నీతో చిన్న పనుండి మీ అత్తయ్య నన్నిలా సడన్ గా తీసుకొచ్చిందమ్మా. నాతోనా? నాతో పనేంటి అత్తయ్య? ఏం లేదమ్మా, రాజేష్ వింధ్యలు సరదాగా ట్రిప్కు వెళ్ళి రావడానికి నేను ఏర్పాటు చేశాను. వింధ్యను షాపింగ్ చేసుకోమనంటే కొన్ని చీరలు తెచ్చుకుంది. అవేమో నాకు నచ్చలేదు. తన దగ్గర నువ్వు లేవు కదా సెలక్షన్ చేయడానికి, అందుకే అనుకుంటాను. అందుకే నువ్వు నీ చేతులతో నేసిన చీరల్లో వింధ్యకి బావుండే చీర ఒకటి సెలెక్ట్ చేసి ఇవ్వమ్మా. నేను నేసిన చీరనా? ఏమైందమ్మా? నీ మంచి మనసుకి నీ చేతులతో నేచిన చీరిస్తే మంచే జరుగుతుందని ఏదో నా సంతృప్తి కోసమమ్మా. అయ్యో, దాందే ముందత్తయ్య, ఉండండి, నేను ఇప్పుడే తీసుకొస్తాను. అత్తయ్య, తీసుకోండి. చూశారండి, సంధ్య సెలక్షన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో. చీర ఎంత అందంగా ఉందో చూడండి. అవును వాణి, తన చేత్తో చేసిన వంటకాలే అద్భుతంగా ఉంటాయి. ఇంకా తను నేసిన చీర అందంగా ఉండకుండా ఉంటుందా? ఏమండి, తీసుకో. అయ్యయ్యో, మీరు నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి అత్తయ్య? ప్లీజ్ అత్తయ్య, వద్దు. అదేం కుదరదమ్మా, ఇది నీ కష్టం కదా. తీసుకోకపోతే ఎలాగ చెప్పు? తీసుకో. ప్లీజ్ అత్తయ్య, మీరు గనక ఇప్పుడు డబ్బులు ఇస్తే ఇంక మీదట ఎప్పుడూ మీరు చీర అడిగినా నేను ఇవ్వను. మీ ఇష్టం. ఇది నాది. నా వింధ్యకి ఇవ్వడం నాకు చాలా ఆనందం. అలా కాదమ్మా. పోన్లే వాణి, తనని ఇబ్బంది పెట్టకు. అత్తయ్య, ఈ చీర నేనిచ్చిన విషయం వింధ్యకి మాత్రం తెలియనివ్వకండి. అదేంటమ్మా, నేత చీర కదా, ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఏదైనా చెప్పండి. ఏదో షాప్లో కొన్నామని చెప్పండి. మీరేం చెప్పినా సరే, కానీ నా పేరు మాత్రం చెప్పకండి ప్లీజ్. ఏంటమ్మా, చెప్తే ప్రాబ్లం ఏంటి? వాణి, స్నేహితురాలకి ఇస్తుంది కదా, ఫ్రెండ్షిప్లో డబ్బులు తీసుకోవడం తను ఇబ్బంది పడుతుందేమో. అవునత్తయ్య. సరేనమ్మా, నీ ఇష్టం. కానీ మరో రూపంలో నేనిచ్చినప్పుడు మాత్రం నువ్వు తీసుకోవాలి. చూడు,
చీర ఎంత అందంగా ఉందో. అసలు మా వింధ్యకి తొందర ఎక్కువ. ఎన్నో చీరలు తెచ్చింది, కానీ అందులో ఒక్కటి కూడా ఇలాంటి చీర లేదు. ఇది తనకి చాలా బావుంటుంది. సరే వెళ్ళొస్తామమ్మా. సంధ్య వెళ్ళొస్తామమ్మా. సరే మావయ్య. ఆ, వింధ్య, నువ్వు నన్ను ద్వేషించినా, నా నుండి దూరంగా ఉన్నా, నేను నిన్ను చూడలేకపోయినా కనీసం ఈ విధంగా అయినా నేను నేసిన చీర నీకు పంపిస్తున్నాను. ఇది కేవలం నా సంతృప్తి కోసం, నా వింధ్యకు పంపించానన్న ఆనందం కోసం. నువ్వు నన్ను ఎంత తిట్టినా, ఎంత దూరం పెట్టినా నువ్వు నా వింధ్యవి. నాకు నీ స్నేహం కావాలి, నువ్వు కావాలి. ఎప్పటికైనా నిజం తెలుసుకుని నువ్వు మారి నా దగ్గరకు వస్తావని, సంధ్య అని పిలుస్తావని, మన స్నేహం మళ్ళీ చిగురిస్తుందని నాకు నమ్మకం ఉంది. అమ్మా వింధ్యా, అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు? ఇదిగో చూడమ్మా, నీకోసం ఒక చీర తీసుకొచ్చాను. అబ్బా, చాలా బాగుందత్తా. అవునత్తయ్య, చాలా బాగుంది, సూపర్గా ఉంది. మీ టేస్ట్ చాలా బాగుంది అత్తయ్య. అదేంటత్తయ్య, మీరు ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు కదా షాపింగ్ కోసమని. వింధ్య కూడా షాపింగ్ చేసి మరీ తెచ్చుకుంది కదా, మళ్ళీ మీరెందుకు తెచ్చారు? అదా, చెప్పాను కదమ్మా, వింధ్య తెచ్చినవి అవెందుకో నాకు నచ్చలేదు, అందుకే. అవునా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అత్తయ్య? నాకెక్కడ ఈ టైప్వి కనిపించలేదు. అదేనమ్మా మన ఏమండి, సంగీతలో కాదండి, మనం వెళ్ళింది సాంప్రదాయలోకి. అవునవును, అక్కడే అక్కడే. చాలా థ్యాంక్స్ అత్తయ్య. అత్తయ్య, మావయ్య, నేను ఇప్పుడే వెళ్ళి ఈ చీరని కట్టుకుంటాను. ఉమ్. ఏంటత్తయ్య, చేనేత చీరలా ఉంది, అయినా ఎక్కడిది చీర? షష్. మెల్లగా మాట్లాడు, వింధ్యకి తెలియకూడదు. అదేంటత్తా, ఎవరికి తెలియకపోవడం ఏంటి? తనకి చెప్తే ప్రాబ్లం ఏంటి? ఎవరు తీసుకొచ్చారు? ఈ చీర ఎవరిచ్చారత్తా? ఆ చీర సంధ్య ఇచ్చిందమ్మా. తను డబ్బులు కూడా తీసుకోలేదు. ఇది సంధ్య నేర్చిన చీరనా అత్తా? అది కూడా మీరెళ్ళి తెచ్చారా ఫ్రీగా? ఇందులో తప్పే ఉంది చెప్పు? తన స్నేహితురాల కోసం డబ్బులు కూడా తీసుకోకుండా అలా ఇచ్చింది. ఇది సంధ్య ఇచ్చిందా? ఛీ! అదేంటి సంధ్య, వేరే షాప్స్లో ట్రై చేయడం ఏంటి? మన దగ్గర ఎప్పుడు చీరలు కొనే సేట్ గారు ఉన్నారు కదా. అంటే అది చెప్పు సంధ్య, సేట్ ఏమైనా వద్దన్నారా? అలాంటిదేం కాదండి. అలా అని మనం ఒక్కరి మీదే డిపెండ్ అయిపోకూడదు కదా, మనం కూడా ఆల్టర్నేట్ చూడాలి కదా. సరే, నేను వెళ్ళొస్తాను, బాయ్. వదిన, అదంతా సరే కాని ముందు నీ ఆనందానికి కారణం ఏంటి? ఎందుకంత హ్యాపీగా ఉన్నావు? అది చెప్పొదినా. ఏదైనా గుడ్ న్యూసా? చెప్పొదినా. అదేం లేదులే శ్రీజ. ఈరోజు వాణి అత్తయ్య, మావయ్య వచ్చి వింధ్య కోసం చీర తీసుకువెళ్లారు. ఆ చీర వాళ్ళకి బాగా నచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను నేసిన చీర నా ఫ్రెండ్ కట్టుకుంటే నాకదే కదా ఆనందం. భలే దాని వదినా, నేనింకా ఏదో గుడ్ న్యూస్ అనుకున్నాను. నీ ఫ్రెండ్ నువ్విచ్చిన చీర కట్టుకుంటుందనా నీ ఆనందం? అయినా ఆ చీర వింధ్యవదనకి నచ్చుంటుందా? సంధ్య సెలెక్ట్ చేసి తన చేత్తో ఇస్తే
ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా? అలాంటిది తన స్నేహితురాలు వింధ్య గారికి నచ్చకపోవడం ఏంటి? నా సంధ్య చేతిలోనే ఏదో మ్యాజిక్ ఉంది. అవునవును, మా వదినవి గోల్డెన్ హ్యాండ్స్. సరే, త్వరగా బయలుదేరి వెళ్ళు. నువ్వన్నట్టు ఒక్కరి మీదే ఆధారపడి వ్యాపారం చేయడం అది కరెక్ట్ కూడా కాదు. పోనీ నేను కూడా రానా నీతో? అయ్యో ఎందుకులేండి, నేను చూసుకుంటాను కదా. శ్రీజ, భోజనాలు అయ్యాక మీ అన్నయ్యకి అత్తయ్యకి టాబ్లెట్స్ ఇచ్చాయి. సరే వదినా. ఏమండి, అన్ని షాప్స్ తిరగాలి కదా, కొంచెం ఆలస్యం అవ్వచ్చు. నా కోసం చూడొద్దు, భోజనం చేసేయండి, సరేనా? అలాగే సంధ్య, జాగ్రత్తగా వెళ్ళి. సరే, వెళ్ళొస్తాను. సేటు ద్వారా రాజేష్ గారు ఇచ్చే డబ్బులు ఇంకా తీసుకోకూడదు. ఈ చీరలు ఏదో ఒక షాప్లో తీసుకోకపోతారా? మాకు ఏదో ఒక ఆధారం దొరక్కపోతుందా? జీవితం అంటే ఒక పోరాటం కదా, పోరాడాల్సిందే. నా ప్రయత్నం నేను చేస్తాను. వింధ్య, ఏంటిది? అది మీరే చెప్పాలి. ఏంటి ఎప్పుడూ లేనిది బాడీ స్ప్రే బ్రాండ్ మార్చేశారు? కొత్తది వాడుతున్నారు, స్మెల్ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తుంది. అంటే ఇది మార్కెట్లోకి కొత్తగా వచ్చింది, బాగుందని కొన్నాను. బాగుంటుంది బాగుంటుంది. కొత్తవెప్పుడు మీ మగాళ్ళకి బాగానే ఉంటాయి కదా. అవును, ఏంటి బాడీ స్ప్రే కొట్టుకుని మరి బయలుదేరుతున్నారు? ఎక్కడికో? సంధ్య దగ్గరికేనా? తనతో ఏమైనా ప్లాన్ చేసుకున్నారా ఏంటి? వింధ్య, ఏంటిది స్టూపిడ్లా మాట్లాడుతున్నావు? బాడీ స్ప్రే కొట్టుకోవడం కూడా తప్పేనా? తప్పేనా అంటే నాకు తెలియనంత కాలం మీ రహస్యం సాగింది కదా. ఇప్పుడు మాత్రం ఇంకేమీ లేదు అంటే నమ్మడం అంత ఈజీ కాదు. అయినా సాయంత్రం ప్రయాణం ఉంది కదా, ఈరోజు ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అర్జెంట్ పనుంది వింధ్య, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వచ్చేస్తాను. ఆ రోజు అలానే ఫ్రెండ్ దగ్గరకని వెళ్ళి సంధ్యని కలవడానికి వెళ్ళారు. నేను నమ్మలేనండి. మీరు మళ్ళీ టైంకి రాకపోతే ఆల్రెడీ 2 సార్లు క్యాన్సిల్ అయిన ట్రిప్ ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. మీరెక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు, మీరు ఇక్కడే ఉండండి. ఏంటి వింధ్య, నన్ను ఇంట్లో నుంచి కదలొద్దు అని నువ్వు రూల్స్ పెడుతున్నావా? అలా అని నేను ఎందుకంటానండి. సరే, నా మీద ఒట్టేసి చెప్పండి. ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను, సంధ్య కోసం కాదని ఒట్టేసి చెప్పండి. నీ మీదే కాదు, నా మీదే ఒట్టేసి చెప్తున్నాను. ఫ్రెండ్ని కలవడానికే వెళ్తున్నాను, అది కూడా చాలా అర్జెంట్ విషయం కాబట్టి. లేదంటే నీకిలాంటి అనుమానాలు వస్తాయని తెలిసి నేను అసలు బయటికి వెళ్ళేవాణ్ణే కాదు. ఇది మరీ బాగుందండి. మీరు చేసే పనులు సరిగ్గా ఉంటే నేనెందుకు ఇలా ఉంటాను? నేనెలా ఉన్నా నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఏదేదో ఊహించుకుంటున్నావు కదా. నువ్వు డిస్టర్బ్ అయ్యి మమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నావు. సరేలే, వెళ్తా అంటున్నారు కదా, కానీ త్వరగా వెళ్ళిరండి. నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే.
సిస్టర్ బావ ఎక్కడికి వెళ్తున్నాడు? సాయంత్రం ట్రిప్కి వెళ్ళాలని ఉందా లేదా మీకు? ఏదో ఇంపార్టెంట్ పని ఉందని వెళ్తున్నారు. ఏంటో అంత ఇంపార్టెంట్ పని. ఎవరిని కలవడం కోసం వెళ్తున్నారు? ఆ, ఎవరో ఫ్రెండ్ అంట. మరి నువ్వు కూడా తోడుగా వెళ్ళాల్సింది కదా. లేదులే, ఇప్పటికే ప్రతిదానికి అనుమానిస్తున్నాను. ఆఫ్ కోర్స్ సిస్టర్, నీ పరిస్థితి అలాంటిది. మరి ఆల్రెడీ ఇలాంటిది జరిగింది కాబట్టి నువ్వు ఇంత బాధపడుతున్నావు, ఆరాలు తీస్తున్నావు. అందులో తప్పే ఉంది. నీ కాపురం నువ్వు నిలబెట్టుకోవాలి కదా. మగాడన్నాక 100 తిరుగుతాడు. భార్యకి బుద్ధుండాలి, ముందే కంట్రోల్లో పెట్టుకోవాలి అని తర్వాత అందరూ నిన్నే అంటారు. సరేలే వింధ్యా సిస్టర్, నువ్వు నమ్మకంతో పంపించావు. అదే నమ్మకంతో బావ తిరిగొస్తే సంతోషం. అదే నమ్మకంతో ఈరోజు టూర్కి వెళ్తే ఇంకా సంతోషం. సిస్టర్, మళ్ళీ ఇంకొకసారి నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు, బాధపడద్దు. నువ్వు ఫీల్ అయితే ఒక ఫ్రెండ్గా, ఒక సిస్టర్గా నేను తట్టుకోలేను. మౌనిక, చాలా థ్యాంక్స్. నా గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు. ఒక ఫేక్ ఫ్రెండ్ దూరమైనా జెన్యూన్ ఫ్రెండ్వి నువ్వు నాకు దగ్గరయ్యావు. నీలా నా భర్త ఆలోచించి కనీసం ఇచ్చిన మాట కోసమైనా ఖచ్చితంగా వస్తారని అనుకుంటున్నాను. చెప్పినట్టు వస్తే ఓకే, ఒకవేళ రాకపోతే? తాను రానివ్వకపోతే? రాలేకపోయాను అని బావ చెప్తే? ఏంటి నువ్వు అనేది? ఏం మాట్లాడుతున్నావు? అలా ఎందుకు జరుగుతుంది? అంటే ఈరోజు బాగానే ఉంది కదా అని మనం ఆనందపడతాం, కానీ రేపేం జరుగుతుందో మనకి తెలియదు కదా సిస్టర్. వచ్చేస్తానని వెళ్ళిన బావా టైంకి వస్తాడా అని. రావాలి. రాకపోతే అప్పుడు చూస్తారు ఈ వింది అంటే ఏంటో. రే, కళ్ళు కనిపించట్లేదా? యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంటా? ఎవరై ఉంటారు? నేత చీరలు పడున్నాయేంటి? అంటే చేనేతకి సంబంధించిన వాళ్ళై ఉంటారు. ఈ ఏరియాలో చేనేత వాళ్ళు ఎవరున్నారు? సంధ్య ఫ్యామిలీ చీరలైనేస్తారు కదా. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా శ్రీకర్ గారు, పార్వతి గారు, లేదు వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండదు. ఎవరైనా సరే హెల్ప్ చేయడం కరెక్ట్ కదా. అయ్యో, చాలా రక్తం పోతుంది. త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అంబులెన్స్ వస్తుందా లేదా? ఇంకెంతసేపు అయ్యా? అంబులెన్స్ వస్తుందండి, ఫోన్ చేశాం. సంధ్య గారు కళ్ళు తెరవండి. సంధ్య గారు
సంధ్య గారు, సంధ్య గారు ఏమైంది? ఏమండి, ఈ అమ్మాయి మీకు తెలుసా? తెలుసండి. సంధ్య గారు, సంధ్య గారు, సంధ్య గారు ఏమైంది? ఏమైందండి వీడికి? ఏదో కారు గుద్దేసిపోయినట్టుంది బాబు. మేము వచ్చేసరికి ఈమె ఇలా పడిపోయింది. అవన్నీ తర్వాత, ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ప్రాణాలు కాపాడాలి. లేదు, నేనుండగా సంధ్య గారికి ఏమి కానివ్వను. సంధ్య గారు, మీలో ఎవరికైనా డ్రైవింగ్ వచ్చా? నాకు వచ్చానా? పద హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఈ బ్యాగ్ ఓకే. మనకిష్టమైన డ్రెస్సులు అన్నీ పెట్టాను. ఏమ్మా, లగేజీ అంతా సర్దేశావా? అంతే రెడీ మావయ్య. అయితే ఇక బావ రావడమే ఆలస్యం, ఫ్లైట్ ఎక్కడమే అన్నమాట. అవును, నువ్వెక్కడికి వెళ్ళావు మౌనిక? ఏంటమ్మా ప్రసాదం తీసుకొచ్చావు? ఎవరిచ్చారు? మీరు మరీను మావయ్య. ఎవరిస్తారు? గుళ్ళో పంతులు గారు ఇచ్చారు. ఏంటి, నువ్వు గుడికెళ్ళావా? ఈరోజు నీ పుట్టినరోజా ఏంటి? అయ్యో కాదు మావయ్య, అంతకంటే ముఖ్యమైంది. వింధ్యా సిస్టరు, రాజేష్ బావా ఇద్దరు ట్రిప్కి వెళ్తున్నారు కదా. వాళ్ళ ట్రిప్పు గతంలో 2 సార్లు ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏ అడ్డంకి రాకుండా సక్సెస్ఫుల్గా వెళ్ళి రావాలని గుడికి వెళ్ళి దండం పెట్టుకుని 1116 పెట్టి పూజ కూడా చేయించాను. అబ్బో, ఎందుకు మౌనిక ఎంత అభిమానం నా మీద? సిస్టర్, నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. సిస్టర్ తీసుకో. మావయ్య, ఈ మౌనిక ఏంటి మరీ ఎక్కువగా మారిపోయినట్టుగా ఉంది. ఎంతవరకు నమ్మాలో ఏంటో అర్థం కావట్లేదు. మావయ్య ఏమైంది? ఏం లేదమ్మా, మౌనిక గుడికి వెళ్ళి మీ గురించి పూజ చేయించింది కదా, చిన్న షాక్లో ఉన్నాను. తను చాలా మంచిది మావయ్య, ఎప్పుడూ నా మంచి గురించి ఆలోచిస్తుంది. అవును మావయ్య, లాస్ట్ 2 టైమ్స్ లాగా ఈసారి కూడా ట్రిప్ క్యాన్సిల్ అవ్వకూడదు కదా, అందుకని. ప్రతిసారి క్యాన్సిల్ అవడానికి ఇదేమన్నా అంతరిక్ష ప్రయాణమా? వాళ్ళేమన్నా ఈ గ్రహం నుండి మరో గ్రహానికి రాకెట్లో వెళ్తున్నారా ఏంటి? చిన్న ట్రిప్పే కదా, ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? అవన్నీ నాకు తెలియదు మావయ్య. వింధ్య సిస్టర్ హ్యాపీగా ఉండాలి. ఇప్పటికే చాలా డిస్టర్బెన్సెస్ గా ఉంది. గతంలో 2 సార్లు అప్సెట్ కూడా అయ్యింది. ఇంకోసారి అలా జరగకూడదు. ఏ అడ్డంకులు రాకూడదని విఘ్నాలు తొలగించే ఆ వినాయకుడికి పూజ జరిపించాను. చాలా థ్యాంక్స్ మోనికా. సరే సరే సిస్టర్, ఇంతకీ బావేడి? తొందరగా రమ్మని ఫోన్ చెయ్యి. ఇప్పుడే చేస్తాను. ఏమ్మా, ఇంకా టైం ఉంది కదా, నెమ్మదిగా డ్రైవ్ చేసుకుని రమ్మని చెప్పు. సరే మావయ్య. వింధ్య ఫోన్ చేస్తుందేంటి? సంధ్యకి యాక్సిడెంట్ అయిన సంగతి తనకు తెలిసిందా ఏంటి? అందుకే చేస్తుందా? హలో వింధ్య, ఎక్కడున్నారండి? అది ఇక్కడ సమ్ అంటున్నారేంటి? త్వరగా వచ్చేస్తానని వెళ్ళారు కదండి. ఎప్పుడు చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో, కావాలని డ్రామా ప్లే చేస్తున్నా అంటుంది. ఏంటండి, ఏం మాట్లాడరేంటి? అసలు మీరు ఎక్కడున్నారు? మీ పక్కన ఎవరున్నారు? ఆఫీసులోనే ఉన్నాను. బిజినెస్ పని మీద క్లయింట్తో మాట్లాడుతున్నాను. అదేంటి, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పారు కదా, ఇప్పుడు ఆఫీసులో ఉన్నానంటున్నారేంటి?
ఇంతకీ ఏది నిజం? ఇదిగో మీరేదో దాస్తున్నారండి. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కలిశాను. ఈలోగా ఫోన్ వస్తే ఆఫీస్కి వచ్చేసాను వింధ్య. మరి మీరు ఆఫీస్లో ఉంటే ట్రాఫిక్లో ఉన్నట్టు సౌండ్స్ వస్తున్నాయేంటండి? అబ్బా ఏంటిది వింధ్య, నువ్వు ఫోన్ చేసావని నేను బాల్కనీ దగ్గరికి వచ్చాను. బయట నుంచే సౌండ్స్ వస్తున్నాయి. చెప్పాను కదా టైంకి వచ్చి నిన్ను తీసుకెళ్తానులే. ఏమో లాస్ట్ మినిట్లో ఏం ట్విస్ట్ ఇస్తారోనని నా భయం. అలా ఏం జరగదు. ప్రపంచం మునిగిపోయినా 100% నేను వస్తాను. నిన్ను తీసుకుని వెళ్తాను, ఓకేనా? సరే, వచ్చేటప్పుడు హలో హలో చూసారా పరిస్థితులు ఎంతలా మారిపోయాయో. మీకేదైనా కష్టం వస్తే తను కంగారు పడిపోయి బాధపడిపోయి తర్వాత మాకు చెప్పేది. అలాంటిది ఇప్పుడు మీకు ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా మీ ఫ్రెండ్కి చెప్పలేని పరిస్థితి అయిపోయింది. అలా మారిపోయింది తను. అదేంటి సిస్టర్, ఫేస్ అలా డల్గా అయింది? బాబేవన్నా మళ్ళీ ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నాడా? అలా ఏం లేదులే మోనిక, వచ్చేస్తానన్నారు కదా. కానీ ఏదో అర్జెంట్ పని మీద ఉన్నట్టున్నారు. అందుకే అలా మాట్లాడి ఫోన్ పెట్టేశారు. నేనేమో 1116 రూపాయలతో పూజ చేయించాను. అవేం వృధా కావు కదా. 1116 కాదు, నీకు 15,116 ఇస్తాను. దయచేసి నువ్వు అలా మాట్లాడుకో. హ్మ్, హ్మ్. ఈరోజు ఏది ఏమైనా గాని మా ప్రయాణం ఆగదు. ఇటు ఉదయించే సూర్యుడు అటు ఉదయించినా సరే ఖచ్చితంగా టూర్కి వెళ్లే తీరుతాం. అమ్మయ్యా, నువ్వంత కాన్ఫిడెంట్గా ఉంటే ఐఎమ్ సో హ్యాపీ. ఏంటి, బావ ఆఫీస్లో కూడా లేడా? మరి ఎక్కడున్నాడు? కొంపదీసి సంధ్య దగ్గరికి ఏమైనా? ఆహా ఆహా, అలా ఏం జరుగుండదు సిస్టర్. అలా అసలు ఏమీ ఉండదు. బావ నీకు మాట కూడా ఇచ్చాడు కదా. ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటాడు. టైంకి వచ్చేస్తాడులే. నువ్వు అనవసరంగా ఏం కంగారు పడకు. ఏంటి అనవసరంగా కంగారు పడ్డమేంటి? నేను ఇక్కడ పిచ్చిదానిలాగా ఆయన చెప్పే వాటన్నిటికీ తల ఊపుతూ ఉంటే ఆయన అలా చెప్తూనే ఉంటారు. ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్లారు, సంధ్య ఎక్కడుందో, ఆయన ఎక్కడున్నారో అన్నీ తెలుసుకుంటాను. అప్పుడు వాళ్ళిద్దరి సంగతి చెప్తాను. ఒకవేళ సంధ్య దగ్గర ఉన్నారని తెలిస్తే అది ఏ పరిస్థితుల్లో అయినా సరే నేనేంటో ఆయనకి చూపిస్తాను. సిస్టర్, అది కాదు సిస్టర్. సిస్టర్, గోవిందా గోవిందా. అమ్మా శ్రీజ, ఏంటన్నయ్య, వదినేమన్నా ఫోన్ చేసిందా? చేయలేదమ్మా. ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ కూడా తీయట్లేదు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా కాలేదు. ఏదో జరిగిందేమోనని కంగారుగా ఉంది. ఒకవేళ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుందేమోరా. అలా జరిగితే ఆ విషయం మనకి వేరే వాళ్ళ ఫోన్ తీసుకునైనా చెప్తుంది కదా. సంధ్య, సంధ్య, అది కాదమ్మా, ఇంకేదో నాకు భయంగానే ఉంది. సంధ్య, మీరుండండి, నేను వెళ్ళి చూసొస్తాను. సంధ్య, సంధ్య. ఆంటీ, సంధ్య ఎక్కడుంది? శ్రీకర్ గారు, మా ఆయన మీ ఇంటికి వచ్చారా? సంధ్య వదిన లేదు వదిన, బయటికెళ్ళింది. ఓ, అంటే రాజేష్ వచ్చి సంధ్యని బయటికి తీసుకుని వెళ్ళారా? ఇద్దరూ కలిసి వెళ్ళారా?
అదేంటమ్మా, రాజేష్ సంధ్య కలిసి ఎక్కడికో వెళ్ళవేంటి? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నువ్వేంటి ఇలా సడన్ గా వచ్చావు? ఏదో కంగారుగా ఉన్నావేంటమ్మా? అయ్యో, అదంతా తర్వాత విషయం. నా గురించి కాదు, ముందు మా ఆయన గురించి కావాలి నాకు. ఆయన ఇంట్లో లేరు, ఆఫీసులో కూడా లేరు. ఇక్కడికేమన్నా వచ్చారేమోనని. రాజేష్ గారు ఇక్కడికి ఎందుకు వస్తారండి? వచ్చినా మీకు చెప్తారు కదా. అలా కాదు, ఆయన ఫోన్ ఎత్తడం లేదు. ఇంట్లోనూ ఆఫీస్లోనూ కూడా లేరు. ఎటైనా వెళ్తూ వెళ్తూ ఇక్కడికి వచ్చారేమోనని. అవును, సంధ్య లేదేంటి? ఎక్కడా? తనెక్కడుంది? సంధ్య లేదమ్మా. మేము కూడా తన గురించి కంగారు పడుతున్నాం. బయటికి వెళ్ళి ఇంకా రాలేదు. వదిన ఫోన్ కూడా తీయట్లేదు. ఫోన్ కూడా ఎత్తట్లేదా? మరి మరి మీరు నాకు చెప్పాలి కదా. అదేంటమ్మా, ఫోన్ ఎత్తకపోయినా చూసుకోలేదేమో, తను వచ్చేస్తుందిలే అని చెప్పాల్సింది పోయి నువ్వెందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? కంగారంటే అదే, రాజేష్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా. ఈరోజు మేము ట్రిప్కి వెళ్తున్నాం. ఇందాక నేను ఫోన్ చేస్తే ఇదిగో వచ్చేస్తున్నాను అని చెప్పి హడావుడిగా ఫోన్ కట్ చేసేశారు. అసలు ఏం జరిగిందా అని నాకు కొంచెం కంగారుగా ఉందండి. వింధ్య గారు, మీ కంగారు రాజేష్ గారు రాలేదనా, లేదా సంధ్య ఇంట్లో లేదనా? ఏమ్మా, నువ్వేమైనా వాళ్ళిద్దరి గురించి తప్పుగా ఆలోచిస్తున్నావా ఏంటి? చచ్చా, నేనెందుకు తప్పుగా అనుకుంటాను? అసలు నాకు ఆ అవసరం ఏముంది? ఫ్రెండ్ కదా అని సంధ్యకి ఫోన్ చేశాను. తనేమో లిఫ్ట్ చేయలేదు, ఆయన కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇద్దరూ నాకు ప్రాణానికి ప్రాణమే కదా. అందుకే పరుగు పరుగున ఏమైందోనని మీ ఇంటికి వచ్చేసాను. అంటే ఇద్దరూ కలిసి జాలీగా కార్లో షికారు చేస్తూ ఏ రెస్టారెంట్కైనా వెళ్ళుంటారంటావా? అవును, ఎలా వెళ్ళింది సంధ్య? నడుచుకుంటూనే వెళ్ళింది. అంటే దారిలో నుండి ఈయన కార్ ఎక్కించుకుని వెళ్ళుంటారు. ఏంటో దినా, ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళింది మీకేమైనా తెలుసా అని? లేదు, తెలీదు. చీరలు అమ్మడం కోసం కొత్త షాప్లో అడుగుతానని వెళ్ళింది. ఒరి నాయనో, ఇద్దరూ కలిసి నన్ను మళ్ళీ మోసం చేస్తున్నారు. సంధ్య మాటిచ్చింది, ఆయన కూడా మాటిచ్చారు. కానీ ఇద్దరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసి నాతో ఆడుకుంటున్నారు. ఏంటమ్మా, ఎందుకలా కంగారు పడుతున్నావు? ఇంట్లో ఆడపిల్ల రాలేదని మేం కంగారు పడాల్సింది పోయి మగ మనిషే కదా, వస్తాడులేమ్మా. నువ్వేం కంగారు పడద్దు. రాజేష్ గురించి అని కాదు, సంధ్య గురించి కూడా. వాళ్ళిద్దరూ కనిపించడం లేదు కదా అని. అదేంటి, ఇద్దరూ కనిపించడం లేదని కలిపంటున్నారు? అదే మా ఇంట్లో మా ఆయన, ఇక్కడ సంధ్య, ఇద్దరూ కనిపించట్లేదు కదా. ఫోన్లో కూడా లిఫ్ట్ చేయట్లేదు కదా. ఇద్దరూ ఎక్కడికి వెళ్ళారోనని. ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళవేంటమ్మా? కాదు, ఇద్దరూ కలిసి కాదు, విడివిడిగా. రాజేష్ విడిగా ఎక్కడికి వెళ్ళాడా అని, సంధ్య విడిగా ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచిస్తున్నాను. భర్త కనిపించకపోయినా బాధే, స్నేహితురాలు కనిపించకపోయినా బాధే కదా. నాకిప్పుడు ఒక్కటి కాదు, 2 బాధలు. సరే, నువ్వేం కంగారు పడకమ్మా. నీ స్నేహితురాలు వస్తుంది, నీ భర్త కూడా వచ్చేస్తారు. అంటే కలిసే వస్తారు కదా? కలిసి రావడం ఏంటి? అదే, ఇద్దరూ ఒకేసారి వచ్చేస్తారు కదా. ఎందుకంటే నా భర్త వచ్చి స్నేహితురాలు రాకపోయినా, స్నేహితురాలు వచ్చి నా భర్త రాకపోయినా 2 విధాలుగా నాకే కష్టంగా ఉంటాయి కదా. వాళ్ళు వచ్చేస్తారులేమ్మా, నువ్వేం అధైర్యపడకు. ఏమొస్తారో, ఎప్పుడు వస్తారో. సరే
సంధ్య వస్తే మాత్రం నాకు ఫోన్ చేసి చెప్పండి. ఈలోగా ఇంకెక్కడైనా ఉన్నారేమోనని నేను వెతుకుతాను. అటు ఆ కుటుంబానికి ఇటు ఈ కుటుంబానికి ఏం చెప్పాలో ఏంటో అని కూడా ఆలోచించకుండా, అందరూ కంగారు పడతారని జ్ఞానం కూడా లేకుండా ఇద్దరూ బరి తెగించి తిరుగుతున్నారు. చిచి, ఇలాంటి వాళ్ళు మాట మీద నిలబడతారని నమ్మడం నాది తప్పు. చి! సంధ్య, నా భర్తని ట్రాప్ చేశావు. వదిలేయమని చెప్పిన తర్వాత కూడా నువ్వు వదలడం లేదు కదా. అందుకే నేను కూడా నిన్ను వదలను. నువ్వెక్కడున్నా కూడా నీ సంగతి తెలుస్తాను. అన్నయ్య, నాకేదో భయంగానే ఉంది. వదిన్కి ఏదైనా జరిగిందంటావా? మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామన్నయ్య. పోలీస్ స్టేషన్ కా? ఏ శ్రీజ, ఏంటి అంత కంగారు? వాడికి ధైర్యం చెప్పడం మానేసి ఇంకా కంగారు పెడతావేంటి? లేదమ్మా, చెల్లి చెప్పింది నిజమే. శ్రీజ, ముందు అన్ని చోట్ల వెతుకుదాం. లేదంటే అప్పుడెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. సరే అన్నయ్య, వెళ్దాం పద. సంధ్య సంధ్య ఫోన్ చేస్తుంది. ముందు ఎత్తి మాట్లాడరా. ఎక్కడుందో అడుగు. హలో హలో సంధ్య. ఏవండి? సంధ్య, నువ్వెక్కడున్నావు? ఫోన్ ఎత్తట్లేదేంటి? వదిన, ఏంటి వదిన, మమ్మల్ని ఎంత భయపెట్టావు? ఎక్కడికి వెళ్ళావు వదిన? ఇటు సంధ్య, నువ్వు బాగానే ఉన్నావు కదా? నీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నానండి. మీరలా టెన్షన్ పడద్దు. నేను ఇంటికి వచ్చాక మీకంతా క్లియర్గా చెప్తాను. మీరిలా టెన్షన్ పడి భయపడతారనే నేను మీకు ఫోన్ చేశాను ఇప్పుడు. సరే సంధ్య, నువ్వు మాట్లాడావు, బాగానే ఉన్నాను అని చెప్పావు. అది చాలు మాకు. త్వరగా ఇంటికి వచ్చే. సరేనండి, వస్తున్నాను. అమ్మా, తను వచ్చేస్తుందంట. నేను చెప్తూనే ఉన్నాను కదరా, సంధ్య మన ఇంటి దేవత. తనకి ఏమీ కాదు. ఆ అమ్మలగన్న అమ్మే తనని కాపాడుతుంది. ఆ మల్లికార్జున స్వామి ఎప్పుడూ తనని రక్షిస్తూనే ఉంటాడు. అయ్యో, చాలా టైం అయింది. ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ఇప్పుడు వింధ్యకి ఏం సమాధానం చెప్పాలో ఏంటో. ఏదైతే అదే అయింది. జరిగింది చెప్దాం. ఏం జరిగినా ఫేస్ చేస్తాను. సార్, బిల్. అలాగే. ఓకే. వద్దు వద్దు అంటే వెళ్తూనే ఉన్నావేంటి సిస్టర్? నేనెంత వద్దంటున్నా నువ్వు వెళ్తావని నాకు తెలుసు. నేను కావాలని మీ ఇద్దరి గొడవలో దూరట్లేదు. అయినా కింద ఏం జరుగుతుందో చూడాల్సిందే. వింధ్య, అది నేను రావాలని ట్రై చేశాను. కాకపోతే అదే వింధ్య, తప్పనిసరి పరిస్థితుల్లో నేను రాలేకపోయాను. అక్కడ లాక్ అయిపోయాను. ఎక్కడ లాక్ అయిపోయారు?
సంధ్య ఒడిలోనా? ఏంటో ఆ తప్పనిసరి పరిస్థితులు. నన్ను వదిలి వెళ్ళకండి అని అది మిమ్మల్ని ఆపేసిందా? వింధ్యా, మీరు సెంటు కొట్టుకుని వెళ్తున్నప్పుడే నాకు మీ మీద అనుమానం వచ్చింది. ఎందుకు ఈ అనుమానాలు వింధ్యా? ఇంక నువ్వు మారవా? ఆహాహా, నేను మారను కదా? మరిక్కడ మీరు, అక్కడ ఆవిడ గారు ఇద్దరూ మాయమైపోయారు. ఎక్కడికెళ్లారు? ఉదయం అంతా చెట్టపట్టాలేసుకుని బాగా తిరిగొచ్చారు కదా, తర్వాత హోటల్ రూమ్ తీసుకుని. వింధ్యా, స్టాప్ ఇట్, ప్లీజ్ స్టాప్ ఇట్. అదేంటో అప్పుడే వచ్చేసారు? హోటల్ రూము 24 అవర్స్ ఉంటుందంటే రేపు ఉదయం వరకు ఉంటుంది కదా. అక్కడే ఉండి బాగా రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఇంటికి రాలేకపోయారా? ఓహో, ఇళ్లలో ఫ్యామిలీస్ మేము ఉంటాం కదా, మాకెక్కడ అనుమానం వస్తుందోనని ఇక్కడ అత్తయ్య మావయ్యని నన్ను మేనేజ్ చేయడానికి మీరు, అక్కడ ఆవిడ అత్తగారిని భర్తని మేనేజ్ చేస్తూ ఆవిడ ఎవరింటికి వాళ్ళు వచ్చేసారన్నమాట. పనుందన్నారు, ఫ్రెండ్ అన్నారు, తర్వాతేమో ఆఫీస్ అన్నారు. తీరా చూస్తే అక్కడ కూడా తమరు లేరు. ఏంటండి ఇది? ఇంతమందిని ఎలా మోసం చేస్తారు మీరిద్దరూ? ఇంత బరి తెగించి మీరు ఎలా తిరుగుతున్నారండి? సిగ్గనిపించట్లేదా మీకు? నోరు మూస్తావా? నోరు మూస్తావా? మూస్తావా? ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు? నోటికి ఏదొస్తే అది వాగడమేనా? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నన్ను నమ్ము. నిజంగా జరిగింది అది కాదు. ఎందుకండి ఆ దొంగ ప్రమాణాలు? మీరు కాకుండా అత్తయ్య గారి మీద కూడా ప్రమాణం చేస్తున్నారా? అసహ్యంగా ఉందండి. వాళ్ళని నిలదీస్తున్నావు సిస్టర్. ఇప్పుడు నువ్వు బాగా పొల్యూట్ అయిపోయావు. ఇంక నీ కర్మ. ఏం చెప్పినా నువ్వు నమ్మవు. బావకి ఇలానే నీ మీద కోపం పెరుగుతూనే ఉంది. ద్వేషం పెంచుకుంటాడు. వద్దు బాబోయ్, నా వల్ల కాదు అంటాడు. అప్పుడు నేను బావ చేత్తో తాళి కట్టించుకుంటాను. ఈ ఇంట్లో కోడలు కావాలన్న నా ఆశ నెరవేరబోతుందేమో. ఇదంతా చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. మీరింకా నటించింది చాలు, మోసం చేసింది చాలు. మీరిద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు. పిచ్చిగాని పట్టిందా నీకు? నేనొస్తుంటే ఏం జరిగిందంటే దారిలో ఒక యాక్సిడెంట్ అయింది. అయినా అది మనకెందుకులే అనుకుని నేను వెళ్ళబోయాను. చూస్తే అక్కడ చుట్టూ చీరలు పడున్నాయి. ఎవరా అని వెళ్ళి చూస్తే సంధ్య గారు. కంగారుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. అక్కడ లేట్ అయింది. ఆహాహాహా, సంధ్యకి యాక్సిడెంట్ అయిందని ఇంకో కొత్త కథ చెప్తున్నారా? అయ్యో లేదు వింధ్యా, నా మాట విను, అదే నిజం. చావు బ్రతుకుల మధ్య ఉన్న సంజయ్ గారిని రక్తం కారుతున్నా అక్కడే వదిలేసి రమ్మంటావా? వదిలేయాలి. వదిలేస్తే వచ్చే నష్టం ఏమీ లేదు. అయినా మీరు చెప్పేవన్నీ డ్రామాలు. మీరిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేకపోతున్నారు. మీ ఈ దొంగ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో నేను చూస్తాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా మీ వ్యవహారం బయటపడుతుంది. అప్పుడు మీ అమ్మకి మీరు, అత్తకి భర్తకి సంధ్య సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఆ రోజు తొందరలోనే రాబోతుంది. వింధ్య, అలాంటి రోజు రాదు. వచ్చినా నేను చూసుకుంటానులే. ఆ, చూసుకుంటారు. ఆ ధైర్యంతోనే కదా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఒక భర్తగా మీరు, ఒక ఫ్రెండ్గా అది నన్ను మోసం చేస్తున్నారు.